కొంచెం కింది జనవరి మాసంలో ఈ నెల 3-4 రోజులుగా అకాల వర్షాలు పడి రాళ్లవాన పడి కళ్ళ ముందే వందల ఎకరాల మిర్చి పంట నేలపాలైంది. రైతులంతా కూడా మంచి వెరైటీ మిర్చిని పెట్టి కలర్ మిర్చి పెట్టి పెట్టుబడి పెట్టి అప్పులు తీరుతాయని చెప్పి సంతోషంగా ఉన్న రైతాంగానికి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయిపోయింది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ మిర్చి రైతులు ఆ పంట చేలల్లో ఏడుస్తూ ఉంటే కన్నీరు మున్నీరు అవుతూ ఉంటే ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తూ ఉంటే ఇప్పటి వరకు ప్రభుత్వ యంత్రాంగం స్పందించలేదు. ఇవాళ మేల్ ఫిమేల్ మొక్కజొన్న పంట కూడా కళ్ళ ముందే నేలవాలింది. ఆ రైతులు కూడా కన్నీరు పెడతా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి కనీసం సర్వే చేస్తారా లేదా, ఏమన్నా సహకారం అందిస్తారా లేదా ఇప్పటిదాకా లేదు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నా, మన రైతులు వాళ్ళు రైతుల జీవితాలు రైతుల వ్యవహారం ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి తెలంగాణలో ఎక్కడెక్కడైతే ఈ అకాల వర్ష వడగళ్ళ వానలు పడి చేతికి వచ్చిన మిర్చి పంట నేలపాలైందో, చేతికి వచ్చేటువంటి మక్క పెరలు నేలపాలైనో వాటి తక్షణమే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా, వ్యవసాయ శాఖ ద్వారా, రెవెన్యూ శాఖ ద్వారా మొత్తం సర్వే చేయించి ఆ రైతులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండవది, గతంలో కనీసం ఇన్సూరెన్స్ ఉండేది, రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ ఉండేది. ఆ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది రైతు బంధు వచ్చిన తర్వాత మటమాయం అయిపోయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టకపోవడం వల్ల అది అందుబాటులో లేదు. కాబట్టి రైతులకి ఒకవేళ కనుక ఆదుకోకపోతే మూలిగే నక్క మీద తాటికపడేట అవుతుంది. కాబట్టి వాళ్ళు కోలుకునేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి రైతులకు వచ్చేదే ఎకరానికి 20,000-30,000 మిగులుతుంది. కానీ ₹1,00,000 పెట్టుబడి పెట్టిన రైతు నిన్ననే పరకాల్లో ఒక రైతు 10 ఎకరాల మిర్చిని సొంత భూమి కాకుండా లీజుకు తీసుకున్న రైతు పెట్టుబడి పెడితే కళ్ళ ముందే మందు కొట్టి ఇంటికి పోయినా 2 గంటల లోపలనే మొత్తం నేలపాలైపోయింది. నా ఆశల సౌధం కుప్పగులిపోయిందని చెప్పి కుమిలిపోయి ఏడ్చేట రైతుల యొక్క గాథ ఇవాళ ప్రభుత్వం ఆలకించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తక్షణమే మిర్చి రైతాంగాన్ని, మొక్కజొన్న రైతాంగాన్ని మొత్తం సర్వే చేసి ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.